దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మలకు తోడయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వర్లారా, ఈ సబ్బాతు దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్మానిక్ అనుసారంగా మనకు ఇవ్వబడినటువంటి అంశము దళిత మరియు ఆదివాసి యొక్క ఆదివారం. అంశము బంధము నుంచి స్వాతంత్రము వైపు అణిచివేయబడిన వారితో దేవుడు నడుచును అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దీని కొరకైనటువంటి వాక్య పఠనములను ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 5-11, సంకీర్తన 146, ఫిలెమోను పత్రిక 10-18 వచనాలు, అలాగే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 5-14 వచనాలు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సమాజం తన యొక్క చరిత్రను మరిచిపోయినప్పుడు తనలోని అన్యాయాన్ని గుర్తించేటువంటి సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది. కానీ బైబిల్ చరిత్రను మరిచిపోదు. అది బానిసత్వాన్ని, అణచివేతను, పరదేశిత్వాన్ని, ఆకలిని, దాహాన్ని, సామాజిక వెలివేతను బైబిల్ గుర్తు చేస్తూ ఉంది. ఈ రోజున దళిత మరియు ఆదివారాన్ని ఆచరిస్తున్నటువంటి మనమందరము కూడా ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని ప్రకటించాలి. దేవుడు అణచివేయబడినటువంటి వారి బాధకు దూరముగా నిలిచే దేవుడు కాదని ప్రకటించాలి. వారి చరిత్రలో ప్రవేశించి వారితో కలిసి స్వాతంత్రం వైపు నడిపించే దేవుడని ప్రకటించాలి. ఈ 4 వాక్య భాగాలు ఒక అద్భుతమైనటువంటి విమోచన ప్రయాణాన్ని మన ముందు అవి ఉంచుతున్నాయి. మొదటిదిగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 5-11 వచనాలు బానిసత్వాన్ని మరిచిపోకండి అని జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించిన అనంతరం తమ మొదటి ఫలములను దేవుని సన్నిధానములోనికి తీసుకుని వచ్చేటప్పుడు ఒక విశ్వాస ప్రకటన చేయవలసి వచ్చింది. ఏమిటా ప్రకటన అంటే, నా తండ్రి అరామీయుడైనటువంటి సంచారి, అతడు ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ పరదేశిగా నివసించెను. ఇది కేవలము చరిత్ర పాఠము కాదు, ఇది విమోచన యొక్క స్మృతి. ఇశ్రాయేలు తన యొక్క ఆరాధనను తన యొక్క గత బాధతో అనుసంధానించింది. మేము బానిసలం, మమ్మల్ని బంధించినారు, మేము మొర్రపెట్టాము, యెహోవా మా మొర విన్నాడు, ఆయన మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాడు. అంటే ఇశ్రాయేలు విశ్వాసానికి కేంద్రం కేవలము దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, దేవుడు విమోచకుడు కూడా అని ప్రకటిస్తూ ఉంది. భారతీయ సందర్భంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందేశం. దళితులు, ఆదివాసీలు శతాబ్దాలుగా సామాజిక అసమానతకు, భూ హక్కుల సమస్యలు, విద్యా ఆర్థిక వెనుకబాటుతనం, వివక్ష, వెలివేత వంటి అనుభవాలను వారు ఎదుర్కొంటున్నారు. ప్రతి అనుభవాన్ని ఒకే విధంగా మనము వివరించలేము. ప్రతి సమాజానికి తనదైన చరిత్ర ఉంది. అయినప్పటికీ బైబిల్ మనకు ఒక నైతిక బాధ్యతను నేర్పిస్తూ ఉన్నది. బాధితుల చరిత్రను చెరిపివేయకూడదు, దానిని వినాలి, జ్ఞాపకం చేసుకోవాలి, న్యాయానికి మార్గము చేయాలి. దేవుడు ఇశ్రాయేలును బానిసత్వము నుండి బయటకు తీసినట్లే క్రైస్తవ సంఘము కూడా ఏ రూపములోని అణచివేతనైనా సమర్థించకుండా విమోచన దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. రెండవది, సంకీర్తన 146. అణచివేయబడినటువంటి వారి దేవుడుగా మనం ఇటు కీర్తనలో చూస్తున్నాం. కీర్తన 146 దేవుని స్వభావాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటిస్తోంది. దేవుడు సెలవిచ్చినట్టు ఆకలిగొన్న వారికి ఆహారం ఇస్తాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, అంధులను చూపు కలిగిస్తాడు, అందులకు వంగిపోయిన వారిని లేవనెత్తుతాడు, పరదేశులను కాపాడుతాడు, అనాథను, విధవరాలిని దేవుడు ఆదరిస్తాడు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ధార్మిక సత్యము ఉంది. దేవుని పవిత్రత ఆయనకు చెందినటువంటి శక్తిలో మాత్రమే కాదు,
ఆ శక్తిని బలహీనుల పక్షాన ఉపయోగించడంలో కూడా వ్యక్తమవుతుంది. మనము దేవుడు ప్రేమ అని ప్రకటిస్తాం. అయితే ఆ ప్రేమకు సామాజిక రూపము ఏమిటి? ఆకలితో ఉన్న వారికి ఆహారం, వెలివేయబడిన వారికి స్థానం, బంధించబడిన వారికి స్వేచ్ఛ, అన్యాయానికి గురైన వారికి న్యాయం, గౌరవము కోల్పోయిన వారికి మానవ గౌరవం. కాబట్టి దళిత మరియు ఆదివాసీ ఆదివారం కేవలము ఒక కార్యక్రమము మాత్రమే కాదు. ఇది సంఘానికి ఒక ఆత్మ పరిశీలన దినం. మన సంఘాలలో ఇంకా ఎవరు అంచులలో ఉన్నారు? ఎవరి స్వరము వినబడుటలేదు? ఎవరి పిల్లలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి? ఎవరిని వారి సామాజిక వర్గముగా గుర్తింపు కారణంగా తక్కువగా చూస్తూ ఉన్నాం. 146వ సంకీర్తన మనలను ప్రశ్నిస్తుంది. బలహీనుల పక్షాన నిలిచే దేవుని ఆరాధిస్తున్న మనము బలహీనుల పక్షాన మనము నిలుస్తున్నామా? పత్రికల పాఠము ఫిలెమోను పత్రిక 10వ అధ్యాయం 18. క్రీస్తులో మనిషిని తిరిగి చూడటం. ఇప్పుడు మనము నూతన నిబంధనలోనికి వస్తాం. పౌలు ఫిలెమోనుకు ఒనేసిము గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఒనేసిము సామాజికంగా దిగువ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అతని పరిస్థితిలో బానిసత్వ వ్యవస్థ యొక్క వాస్తవికత మనకు కనిపిస్తుంది. పౌలు అతనిని కేవలము ఒక బానిస అనే సామాజిక గుర్తింపుతో చూడమని చెప్పడు. అతనిని ప్రియ సహోదరునిగా చూడమని పిలిపిస్తాడు. ఇక్కడ సువార్త యొక్క విప్లవాత్మకమైనటువంటి మానవ శాస్త్రాన్ని ప్రతిపాదిస్తుంది. క్రీస్తులో మనిషి యొక్క అంతిమ విలువ అతని కులం, వర్గం, ఆస్తి లేదా అధికారముతో నిర్ణయించబడకూడదు. క్రీస్తులో మనిషి ముందుగా దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి, తర్వాత క్రీస్తులో సహోదరుడు లేదా సహోదరి. ఇది భారతీయ సంఘానికి అత్యంత గంభీరమైనటువంటి సవాలుగా చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాసం కుల వివక్షను కేవలము రాజకీయ సమస్యగా చూడదు. అది మానవ గౌరవానికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి ప్రశ్న. ఎవరినైనా తక్కువగా చూడటం అంటే కేవలము ఒక వ్యక్తిని అవమానించడము కాదు, దేవుని స్వరూపాన్ని మోసుకొని వచ్చేటువంటి మనిషి యొక్క గౌరవాన్ని అవమానించడం. అందుకే పౌలు ఫిలెమోనుతో చెప్పే సందేశం మనకు కూడా వర్తిస్తుంది. క్రీస్తులో సంబంధాలు మారాలి, క్రీస్తులో దృష్టికోణము మారాలి, క్రీస్తులో అధికార సంబంధాలు మారాలి. సువార్త మనిషిని బంధనములో ఉంచడానికి కాదు, అతనిని సంపూర్ణ మానవ గౌరవాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 5-14 యేసు అంచున ఉన్నటువంటి స్త్రీని కలుసుకుంటాడు. ఇక్కడ సువార్తలోనికి ఇప్పుడు మనం ప్రవేశించుదాం. యేసు సమరయలోనికి వెళ్తాడు. బావి దగ్గర ఒక సమరయ స్త్రీని కలుసుకుంటాడు. ఇక్కడ అనేకమైనటువంటి సామాజిక అడ్డుగోడలు ఉన్నాయి. యూదుడు, సమరయుడు, పురుషుడు, స్త్రీ, గౌరవనీయమైనటువంటి సామాజిక వర్గం, అనుమానముతో చూడబడినటువంటి సమూహం. ఆ కాలపు సామాజిక మతపరమైనటువంటి విభజనల మధ్య యేసు ఒక సంభాషణను ప్రారంభించాడు. నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహముగా ఉన్నది, నాకు త్రాగుటకు నీళ్ళిమ్ము. ఇది చాలా సాధారణమైనటువంటి వాక్యం, కానీ దాని వెనుక ఒక గొప్ప ధర్మశాస్త్రం ఉంది. యేసు ఆ స్త్రీని ఒక సమరయ స్త్రీగా మాత్రమే చూడలేదు, ఆమెను ఒక వ్యక్తిగా చూసినాడు. ఆమెతో మాట్లాడినాడు, ఆమెను విన్నాడు, ఆమె ఆత్మీయ దాహాన్ని గుర్తించాడు, ఆమెకు జీవజలాన్ని ప్రకటించాడు. యేసు యొక్క పరిచర్యకు ఒక నమూనా మనకు అగుపడుతూ ఉన్నది. అంచుల వద్దకు వెళ్ళడం, మనిషిని చూడడం, సంభాషించడం, గౌరవించడం,
జీవాన్ని అందించడం. దళిత మరియు ఆదివాసి ఆదివారం యొక్క సువార్త కూడా ఇదే. అంచులలో ఉన్నటువంటి వద్ద ఉన్న వారిని కేంద్రానికి తీసుకుని రావడం క్రీస్తు యొక్క పరిచర్య. బంధనము నుండి స్వాతంత్రమున వైపు. ఈరోజు మన 4 వాక్య భాగాలు ఒకే విమోచన కథను అవి చెబుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము బానిసత్వాన్ని జ్ఞాపకము చేసుకో. సంకీర్తన 146 అణిచివేయబడిన వారి పక్షాన నిలిచే దేవుని చూడు. ఫిలమోను పత్రికలో సామాజిక గుర్తింపునకు మించిన మానవ గౌరవాన్ని గుర్తించు. యోహాను సువార్తలో అంచుల వద్ద ఉన్నటువంటి మనిషి యేసు చూపుతో చూడు. కాబట్టి ఈ రోజున మన ప్రశ్న, దళితుల కోసము ఏమి చేయాలి, ఆదివాసుల కోసము ఏమి చేయాలి అనే ప్రశ్న మాత్రమే కాదు. మరింత లోతైన ప్రశ్న, క్రీస్తు సంఘముగా మనము ఎలా మారాలి? మన సంఘము ఎవరికైనా ద్వారాలు తెరిచే సంఘముగా ఉన్నదా? మన ఆరాధనలో అందరికీ సమానమైన గౌరవం ఉందా? మన నాయకత్వములో అంచుల యొక్క స్వరాలకు స్థానము ఉందా? మన విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలలో న్యాయం ప్రతిఫలిస్తుందా? దేవుని యందు ప్రియమైన వారలారా, విమోచన దేవుని సువార్తను ప్రకటించడం అంటే బంధనాన్ని గుర్తించడం, అణచివేతను నిరాకరించడం, మానవ గౌరవాన్ని పునరుద్ధరించడం మరియు క్రీస్తులో సమానత్వ సమాజాన్ని నిర్మించడం. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. బాధితుల యొక్క చరిత్రను మరచిపోము, అన్యాయాన్ని సాధారణీకరించము, వివక్షను క్రైస్తవము పేరుతో సమర్థించము, చివర లేదా అంచుల వద్ద ఉన్నటువంటి వారిని నిర్లక్ష్యము చేయము. క్రీస్తు యొక్క చూపుతో ప్రతి మనిషిని చూస్తాము. ఎందుకంటే మన దేవుడు బానిసల మొర విన్నటువంటి దేవుడు. ఆయనే అణచివేయబడిన వారికి న్యాయము చేసే దేవుడు. ఆయనే మనిషిని తిరిగి సహోదరునిగా చూడమని పిలిచే దేవుడు. ఆయనే సమరయ స్త్రీకి జీవజలము ఇచ్చినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి బంధనము నుండి స్వాతంత్రం వైపు, వెలివేత నుండి సమాజము వైపు, అవమానము నుండి గౌరవం వైపు, అన్యాయము నుండి న్యాయము వైపు మనతో నడిచే దేవునితో కలిసి మనము కూడా నడుద్దాము. ఆమేన్.